1000 కపిలాలు చెవిలో అరుస్తున్నట్టుంటుంది డాక్టర్. మనం ఆమెను ఎలా అయితే ఫాలో చేస్తున్నామో కిల్లర్ కూడా ఎవ్రీ సెకండ్ దాన్ని ఫాలో చేస్తూ ఉంటాడు. ఒకవేళ మీకు మలయాళం ఇండస్ట్రీలో రిలీజ్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్ కిల్లర్ మూవీస్ నచ్చితే ఈ వీడియో మీకోసమే. వాటిని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మలయాళం ఇండస్ట్రీలో రిలీజ్ అయిన కొన్ని బెస్ట్ మూవీస్ ల గురించి చెప్పబోతున్నాను. వీటిలో బెస్ట్ ఇన్వెస్టిగేషన్, సైకో మూవీస్, సస్పెన్స్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ కూడా ఉన్నాయి. అయితే ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 శబ్దం. ఈ మూవీ 28 ఫిబ్రవరి 2025లో రిలీజ్ అయింది. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. 2 గంటల 28 నిమిషాల రన్ టైమ్ తో ఈ మూవీ అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చింది. ఈ మూవీని అరివజగన్ దర్శకత్వం వహించారు. బేసిక్ స్టోరీ లైన్ కి వస్తే, ముంబైలో ఒక కాలేజ్ లో 2 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొని చనిపోతారు. వాళ్ళు నిజంగా సూసైడ్ చేసుకొని చనిపోయారా లేదా ఏదైనా పారానార్మల్ యాక్టివిటీ అంటే దయ్యం ఏదైనా పట్టి వాళ్ళు చనిపోయారా అనేది ఇన్వెస్టిగేషన్ చేయడానికి అక్కడ హీరో వస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన హీరో ఏం చేశాడు, నిజంగా ఈ సూసైడ్ కి కారణం దయ్యం పనేనా, అక్కడ ఎందుకు రిపీటెడ్ గా సూసైడ్లు జరుగుతున్నాయి అనేది ఈ మూవీ యొక్క స్టోరీ. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా హారర్ థ్రిల్లర్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్లోగా ఉన్న క్లైమాక్స్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఈ మూవీలో అక్కడక్కడ బోల్ సీన్స్ ఉంటుంది. ఈ మూవీలో ఎక్కువగా మనకి ఆది పినిశెట్టి గారు, సింధు మీనన్ గారు ఇద్దరు కనిపిస్తారు. అయితే ఈ మూవీని అస్సలు మిస్ చేయకండి. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నెంబర్ 2 సువర్ణ. ఒక వయసు అయిపోయిన వ్యక్తి. అతను తమిళనాడులో ఒక ప్రశాంతమైన చోటు వెజ్ హోటల్ ని నడుపుతూ ఉంటాడు. ఇడ్లీ దోశలు చేయడం, ఊరి వాళ్ళతో మాట్లాడడం, ఇలా రోజంతా కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక రోజు అతని హోటల్ కి పిలవని అతిథి ఒకడు వస్తాడు. అతను ఏదో పెద్ద తప్పు చేసి ఇక్కడికి వచ్చి ఉంటాడు. అయితే అతను పోలీసుల నుంచి తప్పించుకొని వచ్చి ఉంటాడు. ఈ విషయం కొన్ని రోజుల తర్వాత సువర్ణకి తెలుస్తుంది. మరియు అతను అయోమయంలో పడిపోతాడు. ఇతను నిజంగా అమాయకుడా లేదా ఏదైనా పెద్ద తప్పు చేసి ఇక్కడికి వచ్చాడా అనేది అతనికి అస్సలు అర్థం కాదు. ఇతని కోసం పోలీసులు రోజు తిరుగుతూ ఉంటారు. మరియు ఆ హోటల్లో అందరూ కూడా భయపడుతూ ఉంటారు. సువర్ణ సరైన వ్యక్తిపై నమ్మకం ఉంచాడా లేదా అతను సువర్ణకి తెలియకుండా ఏమైనా వేరే పనులు హోటల్లో చేస్తున్నాడా అనేది పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఒక వెజ్ హోటల్లో రక్తం ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు మన మదిలో పుడుతూ ఉంటుంది. ఈ మూవీ పేరు శాకాహారి. ఈ మూవీలో చాలా రహస్యాలు ఉంటాయి. మీకు కూడా మిస్టరీస్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. దీన్ని మీరు అస్సలు మిస్ చేయకండి. ఈ మూవీ ఆహాలో ఉంది. నెంబర్ 3 లుక్ పిపి. ఎలాంటి వ్యక్తి అంటే అతని జీవితంపై విరక్తి పుడుతుంది. ఎందుకంటే అతని గర్ల్ ఫ్రెండ్ అతన్ని వదిలేసింది. ఆమె వదిలిపెట్టిన జ్ఞాపకాలు అతనికి ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి. దాంతో అతను ఎప్పుడు డిప్రెషన్ లో ఉంటాడు మరియు ఆమెకి ఫోన్ చేస్తూ సతాయిస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలో ఆ నగరంలో ఒక సైకో కిల్లర్ రోజు ఒక హత్యలు చేస్తూ ఉంటాడు. అది కూడా వయసు అయిపోయిన ముసలి వాళ్ళని చంపి వాళ్ళ నోట్లో అరటి పండుని వేస్తూ ఉంటాడు. అది అతనికి వంశపారపరంగా వచ్చిన వృత్తి. ఒక రోజు లుక్ పిపి రాత్రి సమయంలో ఒక నగరానికి వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో అతని ముందు ఒక బస్ కనిపిస్తుంది. అయితే ఆ బస్సులో అతని గర్ల్ ఫ్రెండ్ కనిపిస్తుంది. ఏ విధంగా ఈ మూవీ ముందుకు సాగుతుందో అదే విధంగా ఈ మూవీలో కామెడీ, థ్రిల్లింగ్ పాయింట్స్ లాంటివి పెరుగుతూ ఉంటాయి. మీరు ఇలాంటి మూవీ మీ జీవితంలో ఒక్కసారి కూడా చూసి ఉండరు. ఒక్కసారి అయితే ఎలాంటి సిచ్యుయేషన్ వస్తుంది అంటే అసలు అంతా కూడా ఎవరు అనేది కూడా డౌట్ వస్తుంది. ఈ మూవీ క్లిప్స్ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసి ఉండవచ్చు. వాటికంటే కూడా ఈ మూవీ మొత్తం బాగుంటుంది. అయితే ఈ సైకో కిల్లర్ అందరిని చంపేస్తాడా లేదా అతను పట్టుబడతాడా, లుక్ పిపి నిజంగా సైకో కిల్లరా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రతికి బయటపడతారా లేదా. మలయాళం మూవీస్ లోని థ్రిల్లింగ్ మీకు నచ్చినట్లయితే ఈ మూవీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీ పేరు మరణ మాస్. ఈ మూవీలో అదిరిపోయే డైలాగ్, సూపర్ కామెడీ సీన్స్ ఉంటాయి. ఈ మూవీ మీకు కొంచెం కూడా బోర్ కొట్టించదు. అయితే ఈ మూవీ సోనీ లివ్ లో ఉంది. నెంబర్ 4 దట్టమైన అడవి ఉంటుంది. అయితే అడవిలో ఒక ప్రేతాత్మ మేలుకుంటుంది. అడవిలో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి కూడా మృత్యు ఒడిలో వెళ్తాడు. కేవలం చీకటిలోనే కాదు, ఆ అడవిలో ఉన్న గాలిలో కూడా ఆత్మ ఉంటుంది. అయితే ఈ అడవిలో కొంతమంది ట్రెక్కింగ్ చేయడానికి వెళ్తారు. వీళ్ళు అక్కడ కొండపై అడ్వెంచర్ కోసం వెళ్తారు. అయితే వాళ్ళు ఎలాంటి చోటు అడుగు పెడతారంటే అక్కడ ప్రాచీన కాలం నుంచి ఒక ఆత్మ బంధించబడి ఉంటుంది. అయితే వీళ్ళ వల్ల ఆ ఆత్మ మేలుకుంటుంది మరియు ఒక్కసారిగా అందరినీ చంపుతూ ఉంటుంది. అడవిలో ఉన్న గంభీరం, విచిత్రమైన అరుపులు మరియు ఒక్కసారిగా మాయమైపోతూ ఉన్న మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రతి సీన్
సీన్ లో కూడా ఏదో అదృశ్య శక్తి వాళ్ళని వెంటాడుతుంది అని మనకు అనిపిస్తుంది. మీకు మసూదా మూవీ నచ్చితే ఈ మూవీ కూడా నచ్చుతుంది. ఈ మూవీ పేరు పేచి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో మరియు ఆహాలో కూడా ఉంది. నెంబర్ 5 ఈ మూవీ పేరు అమల. ఇది 2023లో వచ్చింది. ఇది ఒక డ్రామా థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో ఒక సైకో కిల్లర్ ఉంటాడు. అతను వరుసగా హత్యలు చేస్తూ ఉంటాడు. ఇతను ఇప్పటి వరకు 3 చంపి ఉంటాడు. కానీ పోలీసుల దగ్గర వాటి గురించి ఎలాంటి ఆధారాలు ఉండవు. ఇది ఒక హై ప్రొఫైల్ కేసుగా మారిపోతుంది. దానివల్ల ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసుకోవడానికి ఒక బెస్ట్ పోలీస్ ఆఫీసర్ ని అక్కడికి రప్పిస్తారు. అయితే ఈ పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చాక ఏమేం చేస్తాడో మీరు ఈ మూవీలో చూడాలి. అయితే అతను సైకో కిల్లర్ ని పట్టుకుంటాడా లేదా అనేది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు అస్సలు మిస్ చేయకండి. ఈ మూవీ అల్ట్రా ప్లే లో ఉంది.